ఎవ్రీబడి, వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. ఫైనల్లీ మన ఛానల్లో మోస్ట్ అవైటెడ్ వీడియో అదే హోమ్ టూర్ అనమాట. అయితే బెంగళూరు ఇంటి హోమ్ టూర్ కాదు, ఇంటికి వచ్చానని చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో మమ్మీ వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చేయబోతున్నాను ఈరోజు. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇంటి గృహప్రవేశం వీడియో అయితే అప్లోడ్ చేశాను. అప్పుడు కూడా చాలామంది హోమ్ టూర్ చేయండి అని చెప్పి కామెంట్ చేశారు. బట్ అప్పుడు నేను చాలా తక్కువ డేస్ కోసం వచ్చానమాట. గృహప్రవేశం తర్వాత 2-3 డేసే ఉన్నాను, వెళ్ళిపోయాను. అండ్ ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు చాలా పనులు ఉంటాయి. ఆల్మోస్ట్ 2 to 3 months పట్టింది మా పేరెంట్స్కి అయితే చక్కగా ఇల్లు సర్దుకోవడానికి. అండ్ చాలా ప్యాచ్ వర్క్ అవి ఇవి కూడా అయ్యాయి. సో నేను కూడా మెమరీగా అయితే క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ నేను వచ్చేది ఇయర్లీ 1 or 2 వస్తాను, అది కూడా 1 or 2 days ఉండి వెళ్ళిపోతున్నాను అనమాట. అస్సలు కుదరట్లేదు. సో నాకు కూడా ఈ కొత్త ఇంటి ఫ్రెష్నెస్ క్యాప్చర్ చేయాలని అయితే ఉంది. సో మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే వీడియో తీసుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మీ నేటివ్ ప్లేస్ ఏంటి అని చెప్పి కామెంట్ చేస్తుంటారు. మా నేటివ్ ప్లేస్ అయితే శ్రీకాకుళం. అండ్ చాలామంది ఒడియా ఎలా మాట్లాడతారు, తెలుగు ఎలా వచ్చు అని కూడా అడుగుతూ ఉంటారు. సో మేము యాక్చువల్లీ ఒడియా వాళ్ళమే, బట్ ఆంధ్రాలో సెటిల్ అయిపోవడం వల్ల చిన్నప్పటి నుండి మా ఎడ్యుకేషన్ కానీ నైబర్స్ ఫ్రెండ్స్ అంతా కూడా తెలుగు. సో తెలుగు స్పష్టంగా వచ్చు. బట్ మా వారు ఒడియా అబ్బాయి కాబట్టి తను ఒడిశాలోనే తన ఎడ్యుకేషన్ అంతా అయింది. సో వాళ్ళది కొరాపుట్ అనమాట. సో అత్తయ్య వాళ్ళది కొరాపుట్ అండ్ మమ్మీ వాళ్ళది అయితే శ్రీకాకుళం. సో అందుకు తనకి తెలుగు రాదు. అండ్ చాలామంది మీ వారు ఎందుకు వీడియోస్లో మాట్లాడరు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. సో తనకు తెలుగు రాదు, అందుకే మాట్లాడరు అనమాట. చిన్న చిన్న ఇంటీరియర్ వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అందుకు బెంగళూరు హోమ్ టూర్ అయితే ఇప్పటికీ చెయ్యట్లేదు. బట్ మా మమ్మీ అయితే ఇల్లు చక్కగా సర్ది పెట్టారనమాట, నేను హోమ్ టూర్ చేస్తానని చెప్పేసి. సో అందుకే వీడియో తీసేసుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. సో స్టార్టింగ్ లోనే ఇట్లా అయితే బాల్కనీ వచ్చింది. అండ్ నాకు చిన్నప్పటి నుండి ఇలా గ్లాస్ బాల్కనీ ఉండాలని చెప్పి చాలా ఇష్టం. బట్ ఎందుకో కుదరలేదు. ఈవెన్ బెంగళూరులో కూడా రైలింగ్స్ వచ్చాయన్నమాట బాల్కనీకి. బట్ ఇక్కడ గ్లాస్ బాల్కనీ రావడం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ సైడ్ మనకి వర్షం నీరు పడకుండా ఇలా గ్లాసెస్ పెట్టేసుకున్నారు. అండ్ ఇది ఓపెన్ అన్నమాట, ఓపెన్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఇక్కడ గాలి వెలుతురు చాలా బాగుంటుంది, వెల్ వెంటిలేటెడ్ అండ్ ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అక్కడైతే మనకి ఫుల్ రోడ్ కనెక్టివిటీ, బస్సెస్ అన్ని వెళ్తూ ఉంటాయి. సో ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ తులసి మొక్క అవన్నీ అరేంజ్ చేసుకున్నారు. అండ్ అలోవెరా ప్లాంట్ అనమాట, అందరి ఇళ్లలో తప్పకుండా ఉంటుంది అలోవెరా. అండ్ ఇక్కడైతే మేము షూ ర్యాక్ పెట్టేసుకున్నాము. సో ఇది మా బయట సెటప్ అనమాట, సింపుల్ గా. అండ్ ఇక్కడ యాక్చువల్లీ చాలా వరకు ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, బట్ లో మెయింటెనెన్స్ అయితే బెటర్ కదా అని చెప్పి ఇక్కడైతే ఏం పెట్టుకోలేదు. అండ్ ఇప్పుడైతే మనం హాల్లోకి వెళ్ళిపోదాం. ఇదే లివింగ్ ఏరియా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి రూమ్ లో కూడా మనకి విండోస్ ఉంటాయి. సో వెల్ వెంటిలేటెడ్ అని చెప్పొచ్చు, చక్కగా గాలి వెలుతురు వస్తుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ ఇల్లు తీసుకున్నా సరే కొంచెం వెలుతురు వచ్చేటట్టు ఉండాలి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా ఒక చిన్న విండో అయితే వచ్చింది. అండ్ నాకు ఈ డోర్ అంటే చాలా ఇష్టం, మంచి డిజైన్ అనమాట. నేను మా తమ్ముడు అందరం కలిసి కూర్చొని సెలెక్ట్ చేసాము. అండ్ ఈ ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు నేను తమ్ముడు అందరం దూరంగానే ఉండేవాళ్ళం. సో మా డాడీ ప్రతిదీ ఫొటోస్ పంపిస్తూ ఉండేవారు. సో మాకు కొంచెం ఎలా నచ్చితే అలా అయితే సింపుల్ గా చూస్ చేసుకున్నాము. ఇల్లు మరీ ప్రొఫెషనల్ ఇంటీరియర్ అనేమి చెప్పను, బట్ మా పేరెంట్స్ కి ఎంత వరకు కంఫర్టబుల్ గా అనిపిస్తుందో అలా అయితే చేయించుకోవడానికి ట్రై చేసాము. బట్ ఎన్ని మారినా కొన్ని అయితే ఇంట్లో మారవని చెప్తారు కదా, అలాంటి వాటిలో ఈ సోఫా అనమాట. అండ్ సోఫా బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న విండో అయితే వచ్చింది. ఈ సోఫాకి 25 years అని చెప్పొచ్చు. అండ్ చేంజ్ చేసేద్దాము, ఇది కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉంది కదా, కొత్త మోడల్ తీసుకుందాం అని చెప్పి. బట్ మా పేరెంట్స్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. దీన్ని ఎంతో చక్కగా మెయింటైన్ చేసుకొని పాలిష్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడికే తీసుకొచ్చారు. బట్ ఇట్స్ గుడ్, లైక్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి. అండ్ మా పేరెంట్స్ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది కంఫర్టబుల్ అన్నప్పుడు మేము పెద్దగా ఫోర్స్ చేయలేదు. ఈ సోఫా మోడల్ అనేది ఇలా కొంచెం అల్లికలు ఉంటాయన్నమాట. చిన్నప్పుడు నాకు మంచి మెమరీ సోఫాతో ఏంటంటే దీని మీద కూర్చొని తెగ ఆడుకునే వాళ్ళం. ఇది చిరిగి కన్నం అయ్యేది, అందులోపల కాలు పెట్టుకుని కూర్చొని అన్నం తినేవాళ్ళం. మళ్ళీ మా డాడీ ఇవన్నీ కూడా సైకిల్ మీద మోసుకొని వెళ్ళి శ్రీకాకుళం నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ చక్కగా అల్లించి ఇవన్నీ మార్పించి తీసుకొచ్చేవారు. అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం కొనుక్కుంటున్న చాలా వస్తువులు మ్యాక్స్ టు మ్యాక్స్ 5-6 years కల్లా పాడైపోతున్నాయి. సో
సో పాతకాలం సామాన్లు అని చెప్పొచ్చు, ఇంకా అలానే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ టేబుల్ కూడా. సో మేము మా పాత ఇంట్లో ఉండేటప్పుడు ఇలా ఈ టేబుల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉండేది కాదు. సో దీన్ని కిచెన్ టేబుల్ లాగా వాడేవాళ్ళం మేము. బట్ ఇప్పుడు కొంచెం లివింగ్ ఏరియా అయింది కాబట్టి ఇలా కొంచెం సెటప్ చేసుకున్నారనమాట. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ మనం రెగ్యులర్ మార్ట్స్లో అట్లా తీసుకొచ్చి డెకరేషన్ చేసుకున్నారు. అండ్ కమింగ్ టు దిస్ టీవీ, సో ఈ టీవీ కూడా పెద్ద స్టోరీ ఉంది. లైక్ నేనైతే ఎప్పటి నుండో మా పేరెంట్స్కి టీవీ చేంజ్ చేద్దాము అని అయితే చాలా అడిగాను, బట్ అయితే చేంజ్ చేయలేదు. నా పెళ్ళి అయిపోయే ఒక నెల ముందు అనుకుంటాను తీసుకొచ్చారు. 1 month ముందో 10-15 days ముందో తీసుకొచ్చారు. సో అప్పటి వరకు మా టీవీ లైక్ డూమ్ షేప్డ్ టీవీస్ ఉంటాయి కదా, అది కూడా ఒక 23 years వరకు ఎలాంటి రిపేర్ లేకుండా నడిచింది. సో ఫైనల్లీ మేమైతే ఈ స్మార్ట్ టీవీకి అయితే స్విచ్ అయ్యాము. అండ్ కమింగ్ టు దిస్ ఇంటీరియర్స్, ప్రతి రూమ్లో కూడా సింపుల్ అండ్ మినిమల్ ఇంటీరియర్స్ అయితే చేయించామన్నమాట. సో అండ్ ఈ షాండ్లియర్ కూడా లాస్ట్ మూమెంట్లో అనుకున్నాము, యాక్చువల్లీ షాండ్లియర్ తీసుకోకూడదు అనుకున్నాము. బట్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, కొంచెం లివింగ్ రూమ్ని ఎలివేట్ చేస్తామని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో అయితే షాపింగ్ చేసి తీసుకొచ్చారు. అండ్ చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం ఈ హాల్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ టీవీ యూనిట్ పైన కూడా అన్ని ఒక్కొక్కటిగా కొనుక్కొని మా మమ్మీకి నచ్చినట్టయితే డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా కొంచెం ఫ్లవర్స్ అవన్నీ కూడా, సో దట్ ఈ ప్లేస్ కొంచెం బాగుండాలి అని చెప్పేసి. హాల్లో వాల్ క్లాక్ చాలా ఇంపార్టెంట్ కదా, ఇక్కడ సింపుల్ గా ఒక వాల్ క్లాక్ అయితే అరేంజ్ చేసుకున్నారు. అండ్ దిస్ ఈస్ రేడియో. సో రేడియో ఎంతమంది ఇళ్లలో ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఐ థింక్ చాలా తక్కువ మంది చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఈ రేడియో అయితే మాత్రం మార్చరు, ఏదో మాట వరుసకు ఉండడమే కాదు, ఇప్పటికీ కూడా ట్యూన్ చేసుకుంటూ పాటలు అవన్నీ వింటూ ఉంటారు అనమాట. మా డాడీకి రేడియో బాగా సెంటిమెంట్. సో అందుకే మేము ఎవరం కూడా ఈ రేడియో తీసి పడేయండి అని చెప్పి ఎప్పుడు అనము. సో చక్కగా డస్ట్ అవి ఏమి వెళ్ళకుండా ఇలా క్లాక్ పెట్టుకొని మంచిగా అవసరమైనప్పుడు ట్యూన్ చేసుకొని పాటలు అవైతే వింటూ ఉంటారు. ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్ వల్ల లుక్ అనేది చాలా మారిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క లైట్ ఆన్ చేస్తాను చూడండి, లైక్ ఫాల్ సీలింగ్ కానీ అవన్నీ, లుక్ అనేది ఎంత వైబ్రెంట్గా ఎలివేట్ అవుతుందో కదా. సో ఈ డీటెయిలింగ్ మినిమల్గా సింపుల్గా అయితే చేయించుకున్నారు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. సో బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇదే పూజ గది. ఒక చిన్న రూమ్ లాగా వచ్చిందనమాట. అండ్ బెంగళూరులో ప్రాబ్లం ఏంటంటే మనకి అపార్ట్మెంట్స్లోని పూజ గది అనేది అసలు ఇవ్వరు. మనమే ఏదో ఒక వాల్లోని ఒక చిన్నగా మనం ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు చేయించుకొని పెట్టుకోవడమే. సో ఇక్కడైతే మనకి పూజ గది వచ్చేసింది. అండ్ హాల్ నుంచి ఎంటర్ అయినాక హాల్కి కనెక్టెడ్ అవుతూ పూజ గది ఉంటుంది. మనకి హాల్లో ఎక్స్టెన్షన్ డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ డైనింగ్ ఏరియా, ఫ్రిడ్జ్ అండ్ చిన్నగా క్రోకరీ యూనిట్ అయితే సెటప్ చేసుకున్నారు. ఈ ఇంటికి వచ్చాక చేయించుకున్నాం అనమాట డైనింగ్ టేబుల్. ముందైతే డైనింగ్ టేబుల్ లేదు, ఇది పాత ఫ్రిడ్జే. సో ఈ ఫ్రిడ్జ్ కూడా మా ఇంటికి ఏ వస్తువు వచ్చినా సరే లాంగ్ లాస్టింగ్ అని చెప్పొచ్చు. ఏ చిన్న చిన్న రిపేర్స్ రాకుండా చక్కగా మేనేజ్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది క్రోకరీ యూనిట్, మనకి గ్లాస్ డోర్స్తో వచ్చింది. ఈవెన్ ఇది కూడా అనమాట. మనకి గ్లాస్ ఐటమ్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ కొంచెం డెకరేటివ్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే క్రాకరీ యూనిట్స్. అండ్ ఇలా మనకి బయట అవైలబుల్గా కనిపించినట్టు పెట్టుకుంటే గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా తీసుకొని సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. మోస్ట్లీ డైనింగ్కి అటాచ్డ్ మనం క్రాకరీ యూనిట్ పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుంటుంది. సో క్రాకరీ యూనిట్ కిందనే మేము ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాము. అండ్ క్రాకరీ యూనిట్ పైన చూసారంటే ఇక్కడ వచ్చిన ప్రైజెస్ అన్నీ కూడా నేను మా తమ్ముడు స్కూల్లో ఉన్నప్పుడు, సో స్టడీస్లో కానీ గేమ్స్లో కానీ అలా అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్రాఫీస్ అనమాట. సో ఫైనల్లీ మేము చిన్నప్పుడు ఎప్పుడు అనుకునే వాళ్ళం, ఇంతకు ముందు చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. సో ఎన్ని ప్రైజులు తెచ్చినా సరే ఇలా పెట్టుకోవడానికి అసలు స్పేస్ లేదని చెప్పేసి డబ్బాలో పెట్టి దాచేసేవాళ్ళం. ఫైనల్లీ కొత్త ఇంట్లోకి వచ్చాక ఇలా కొంచెం మా ప్రైజ్లన్నీ తీసి కొంచెం చక్కగా తుడిచేసి అయితే అరేంజ్ చేశారు. ఇది చూడగానే అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ మేము తెచ్చినవన్నీ ప్రైజెస్ ఇలా డెకరేట్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే మా ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్ వచ్చిన కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అనేవి అలా డెకరేట్ చేశారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా క్యూరేట్ చేసి ఫొటోస్ సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ బెంగళూరులో ఇంత స్పేస్ అండ్ లగ్జరీ అయితే లేదు ఫొటోస్ అవి ఇవి పెట్టుకోవడానికి. చాలా తక్కువ స్పేసింగ్ ఉంటుందన్నమాట. ఇల్లు కంపారిటివ్లీ మనం ఊర్లలో కన్నా కంపేర్ చేసుకుంటే అపార్ట్మెంట్స్ అన్ని కూడా మ్యాచ్ బాక్స్ సైజ్ అపార్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా మేము అకామిడేట్ చేయలేకపోయాము. సో కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేస్తే వాళ్ళైతే ఇలా చక్కగా మెమరీగా ఉంటుందని చెప్పేసి ఫ్రేమ్ చేసేసుకున్నారు.
అండ్ ఇదైతే అన్నింటికన్నా క్యూట్. ఎంగేజ్మెంట్ టైంలో మా వారి కజిన్ ఒకరైతే గిఫ్ట్ చేశారు, ఎంత క్యూట్ గా ఉందో కదా. ఇదైతే నాకు చాలా నచ్చింది, ఇది సార్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ మా మమ్మీ వాళ్ళు పెట్టుకున్నట్టు నీట్ గా పెట్టి మెయింటైన్ చేయడం అయితే నా వల్ల కాదు, ఎందుకు మంచి మంచి పీసెస్ స్పాయిల్ అవుతాయని చెప్పేసి అలా ఇక్కడే బాగుందిలే, మంచిగా చూసుకుంటున్నారని చెప్పి అయితే వదిలేసాను. సో లివింగ్ రూమ్ లో చూపించినట్టే ఇక్కడ కూడా చిన్నగా ఫాల్ సీలింగ్ అయితే పెట్టించేసారు. డైనింగ్ ఆపోజిట్ లోనే ఒక బెడ్రూమ్ వచ్చింది. ఈ ఇల్లు 3 BHK అనమాట, 3 bedrooms వచ్చాయి. అండ్ ఇది అపార్ట్మెంట్ స్టైల్ అని చెప్పొచ్చు, ఒక 5 floors ఉంటుంది. అండ్ లిఫ్ట్ ఉంటుంది, మనకి కింద జనరేటర్ అవి ఉంటాయి, బేసిక్ అమ్యూనిటీస్. అండ్ కింద మనకి పార్కింగ్ లాట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం రండి. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట, గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కొంచెం చిన్నగా వచ్చాడు. వార్డ్రోబ్స్ తీసుకున్నట్లయితే ఇట్లా స్లైడింగ్ వార్డ్రోబ్స్ అనమాట. నేను ఓపెన్ చేయదలుచుకోలేదు, లోపల మా మమ్మీ సర్ది పెట్టుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ పైన కూడా మనకి చక్కగా స్టోరేజ్ వచ్చింది. అండ్ ఈ ఇంటికి మూవ్ అయినప్పుడు మా ఇంటి దగ్గర 2 బీరువాలు ఉండేవి. నేను మా తమ్ముడు చాలా మా మమ్మీ డాడీ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఆ 2 బీరువాలు తీయించేసి ఇలా కొంచెం వార్డ్రోబ్ స్టైల్స్ లో చేద్దాము అని చెప్పి. యాక్చువల్లీ ఈ ఇంటి మోడల్లో వార్డ్రోబ్ స్టైలే ఇచ్చారు, బట్ ఈ వార్డ్రోబ్ స్టైల్ తర్వాత కూడా బీరువాలు పెడదామని చెప్పారు. సో చాలా కష్టపడి బ్రెయిన్ వాష్ చేసి ఫైనల్లీ వార్డ్రోబ్స్ కి అయితే సెట్ చేయించాము. అండ్ ఇక్కడ ఓపెన్ డోర్స్ తీసుకుంటే స్పేస్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇలా స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది మా పాత ఇంట్లో ఉన్న దివాన్ కాట్ అనమాట, లైక్ ఒక 5 years బ్యాక్ చేయించుకున్నాము. సో ఇది కూడా కొత్తదే అని చెప్పొచ్చు. అండ్ ఇది చెప్పాలి అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేయించారు ఇది. సో అప్పటి నుండి దీనికి కూడా ఒక 25 years. సో ఇది కూడా తీసేద్దాం అనుకున్నాం, కానీ మా మమ్మీ మాత్రం లేదు, మంచిగా పాలిష్ చేసి ఏదో ఒక బెడ్రూమ్ లో పెట్టేద్దాం అని చెప్పి పెట్టారు. సో అప్పట్లో కూడా ఎంత మంచిగా మోడల్ ఉందో చూడండి, చక్కగా డ్రావర్స్ అవన్నీ వచ్చి మా మమ్మీ వాళ్ళు కూడా నీట్ గా సర్దుకున్నారు. యాక్చువల్లీ మేము ఒక వెడ్డింగ్కి వెళ్తాము, సో అందుకే ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ జరుగుతుంది అనమాట, అందుకే కొద్దిగా అటు ఇటు అయ్యి, లేకపోతే చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఏంటి అప్పుడే డోర్ వస్తుంది అనుకుంటున్నారా? సగం ఇల్లు ఈ డోర్ తర్వాతే ఉంది. ఈ డోర్ తర్వాతే ఒక వాష్రూమ్ అండ్ 2 bedrooms ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో ఆల్రెడీ చూపించాను కదా ఫస్ట్ బెడ్రూమ్, ఈ ఫస్ట్ బెడ్రూమ్ కి కనెక్టెడ్ సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న మంచం మా పాత ఇంటి మంచం అనమాట, దీనికి కూడా 25 ఏళ్ళు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు, స్లైడింగ్ డోర్స్ అనమాట. సో ఈ స్లైడింగ్ డోర్స్ నెక్స్ట్ పైన స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్ లో కూడా చక్కగా విండోస్ వచ్చాయి. అండ్ ఆ బెడ్రూమ్ లో కూడా ఇలా విండోస్ రావడం వల్ల మంచిగా వెంటిలేట్. అండ్ ప్రతి విండోకి మేమైతే ఇలా మెష్ పెట్టించేసుకున్నాము, లేకపోతే కొంచెం దోమలు పడదు ఎక్కువ అనమాట ఈ ఏరియాలోని. సో మనం గాలి కావాలనుకునేటప్పుడు ఈ మెష్ చేసేస్తాము, లేదు ఇంకా నైట్ టైమ్స్ మోస్ట్లీ ఇట్లా క్లోజ్ చేసేస్తాము. ఈ ఇంట్లోకి వచ్చాక కూడా ఒక 2-3 months వరకు ప్యాచ్ వర్క్స్ అవి ఇవి అయ్యాయి. అంటే మనం ఇల్లు రెడీ అయ్యాక మనం వచ్చి ఉండేటప్పుడే తెలుస్తుంది ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, మనం ఏం చేంజ్ చేసుకోవాలి, మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి. సో అవన్నీ టైం పట్టింది. సో ఫైనల్లీ మేము వచ్చేసరికి అయితే అంతా రెడీ అయిపోయింది, అందుకే హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్ లో కూడా సింపుల్ గా ఇలా ఫాల్ సీలింగ్ చేయించుకున్నారు, సింపుల్ లైట్సే. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ లెఫ్ట్ లో ఒక బెడ్రూమ్, రైట్ లో ఒక బెడ్రూమ్, అండ్ ఇక్కడ వాష్రూమ్ అనమాట, ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ ఇలాగా సింపుల్ గా వాష్ బేసిన్ సెటప్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ మాస్టర్ బెడ్రూమ్. మా మమ్మీ అయితే ఇంకొంచెం నీట్ గా సర్ది పెట్టుకున్నారు, బట్ నేను వచ్చాను కదా ఒక 2 days లోనే కొంచెం మెస్సీ అయిపోయింది. బట్ ఎనీవే ఇక్కడ కూడా మనకి సింపుల్ గా ఇలా ఫాల్ సీలింగ్ వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి విండో వచ్చింది. సో ఈ విండోతో పాటు ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఒక విండో వచ్చింది. సో మార్నింగ్ అయితే పక్షులు అవన్నీ ఇక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటాయి. సన్సెట్ టైం అవుతుంది, బ్యూటిఫుల్ గా ఉంది కదా వ్యూ. అండ్ ఇది వచ్చేసి వర్కింగ్ డెస్క్ లాగా చిన్నది పెట్టారు. సో మా తమ్ముడు కానీ నేను కానీ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పి. అండ్ దీనికి ఒక డ్రావర్ లాగా వచ్చింది. అండ్ ఇది వర్క్ స్టేషన్ అని చెప్పొచ్చు, ఇక్కడ ప్లగ్ బాక్స్ అవన్నీ కూడా ఇచ్చారు కాబట్టి కంఫర్టబుల్ గా ఉంటుంది. మా పాత ఇంటి హోమ్ టూర్ నేను మా మమ్మీ వాళ్ళ గృహ ప్రవేశం వీడియోలో అయితే ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్ లో ఒకసారి ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఈ మంచం అయితే ఈ ఇంటికి వచ్చాక తీసుకున్నాము, క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మేము బెంగళూరులో అవి తీసుకుంటాం కదా, ఇలాంటి క్వాలిటీ మనకు అసలు దొరకదు. అండ్ ఇలాంటి ప్రైస్ కి కూడా దొరకదు అక్కడ. బట్ అంటే ఇంత స్పేస్ కూడా ఉండదు. బట్ ఇక్కడ చూసారా, చాలా స్పేషియస్ గా ఉండడం వల్ల మంచి క్వాలిటీ అండ్ మంచి డిజైన్ ఉన్న బెడ్స్ అలాంటివన్నీ కూడా మనం ఎఫోర్డ్ చేయగలం అనమాట ఇక్కడ.
అండ్ దీనికి కూడా స్టోరేజ్ వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ హైడ్రాలిక్ స్టోరేజ్ అనుకున్నాం కానీ అది కుదరలేదు. సో నార్మల్ స్టోరేజ్తో తీసుకున్నాము. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా సింపుల్ గానే చేయించుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఆ రూమ్ లో ఒకటి ఉంది. సో గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు అది యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ కొంచెం సింపుల్ గా రెడీ అవ్వడానికి బేసిక్ థింగ్స్ తోని ఒక డ్రావర్ తోని ఇలా ఒక టేబుల్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ ఎక్కువ స్పేస్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడే ఇంటీరియర్ కూడా చేయించుకోవడం జరిగింది. ఫైనల్లీ కొత్త ఇంటికి వచ్చాక అయితే నేను ఈ ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరగలేదు. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా 2-3 డేస్ కోసం వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ ఇంకా ఇది మా ఇల్లు అన్న ఫీలింగ్ అయితే రాలేదు. బట్ ఈ కొత్తదనం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా. సో చిన్న చిన్నగా చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. ఏరియాకి ఆనుకొని ఉన్న బాల్కనీ. సో యాక్చువల్లీ చాలా పెద్ద బాల్కనీ వచ్చింది. అండ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇలా రైలింగ్స్ పెట్టించేసుకోవడం జరిగింది. లేకపోతే రైలింగ్స్ లేకున్నా కూడా వ్యూ చాలా బాగుంది. బట్ రైలింగ్స్ పెట్టాక కూడా అంత బ్యాడ్ ఏం లేదనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు కొంచెం చీకటి పడిపోయింది, నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను. బట్ టైం ఉంటే డెఫినెట్లీ రేపు పొద్దున్న ఈ వ్యూ అయితే క్యాప్చర్ చేసి నెక్స్ట్ క్లిప్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బట్టలు అవన్నీ ఉతికినప్పుడు ఇక్కడ ఆరేసుకుంటాం అనమాట ఈ స్టాండ్ లోని. అండ్ చక్కగా కూర్చోడానికి. అండ్ ఇట్స్ లైక్ మినీ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా పడుకోవచ్చు. ఇక్కడ ఒకటి దోమల బెడదైతే ఉంటుంది. బట్ లేకపోతే ఇది హ్యాపీగా ఒకరికి బెడ్రూమ్ చేసేయచ్చు, అంత కన్వీనియంట్ గా ఉంటుంది. చాలా ఎక్కువ గాలేస్తుంది, ప్రశాంతంగా కూర్చోవడానికి అయితే బాగుంటుంది. అందుకే చైర్స్ కూడా వేసి ఉంచారు. సో హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇది కూడా ఇప్పుడు కొంచెం షేడ్లోకి తీసుకొచ్చేసారు, కానీ ఈ స్టాండ్ని కూడా ఓపెన్ చేసేస్తే చాలా వరకు బట్టలు ఆరేసుకోవచ్చు. అండ్ ఈ రైలింగ్స్ పైన కూడా ఆరేసుకుంటాము. మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజబుల్ బాల్కనీ. అండ్ గాలి వెలుతురు కూడా చాలా బాగుస్తాయి ఈ బాల్కనీ నుండి. బయట నుండి అయితే వ్యూ ఇలా ఉంటుంది, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు యాక్చువల్లీ చీకటి పడిపోయింది, లేకపోతే పొద్దున్న ఇంకా బాగుంటుంది వ్యూ. సో ఇట్లా కొంచెం గ్రీనరీ అంతా కూడా ఉండి బాగుంటుంది. సో ఇది యూటిలిటీ అనమాట. యూటిలిటీ కూడా కొంచెం పెద్దదే వచ్చింది. బట్ బాల్కనీ దీనికన్నా పెద్దది. నేను వీడియోలో సరిగ్గా చూపించగలిగానో లేదో తెలీదు. అండ్ ఇక్కడైతే మనకి ఇలా మెష్ పెట్టేశారు, సో దట్ పక్షులు అవి రాకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ మనం గిన్నెలు అవన్నీ వాష్ చేశాక చక్కగా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ కొంచెం ఎక్స్ట్రా వస్తువులు అవన్నీ పెట్టుకోవడానికి ఇలా మనకి షెల్ఫ్స్ లాగా, ఐరన్ ర్యాక్స్ లాగా పెట్టేసుకోవడం జరిగింది, సో దట్ యూజబిలిటీ బాగుంటుందని. అండ్ ఇక్కడ ఒక పైప్ వచ్చింది. లైక్ ఎప్పుడైనా పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా వాష్ చేసుకోవాలి, పెద్ద పెద్ద యుటెన్సిల్స్ అనుకునేటప్పుడు ఈ పార్ట్ అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ ఇంకా ఇది వాషింగ్ మెషిన్. సో మా అత్తయ్య వాళ్ళు గిఫ్ట్ చేశారు, మా మమ్మీ వాళ్ళు గృహప్రవేశంకి వచ్చినప్పుడు అందరం కలిసి గిఫ్ట్ చేసాం అనమాట. ఇది కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక సిలిండర్ ఉంది చూసారా. సో ఇక్కడ మినీ కిచెన్ అని చెప్పాలి. మేము ఎప్పుడైనా నాన్ వెజ్ అవి కుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ స్టూల్ పైన గ్యాస్ పెట్టుకున్నారు కదా, సో ఇక్కడ నాన్ వెజ్ కుక్ అవుతుంది. లోపల కిచెన్లో వెజ్ అనమాట. అండ్ మా సైడ్ చాలా మంది ఇలా నాన్ వెజ్కి వెజ్కి సపరేట్ కిచెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ మనకి బెంగళూరు లాంటి ఏరియాస్లో ఆ లగ్జరీ ఉండదు కాబట్టి అన్ని ఒకే దాంట్లో కుక్ చేస్తూ ఉంటాము. బట్ ఇట్లా 2 సెపరేట్ కిచెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ యూటిలిటీ, కిచెన్. మా పాత ఇంట్లోని అసలు ఈ కిచెన్ ఈ పార్ట్ వరకే మాత్రమే ఉండేది అనుకుంటాను. అండ్ ఒక చిన్న బేసిన్. బట్ ఈ ఇంట్లో కొంచెం పెద్ద కిచెన్ మెయింటైన్ చేయగలిగాము. అండ్ కిచెన్లో అన్నీ కూడా చక్కగా స్టోరేజ్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇద్దరే ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఇవన్నీ కొంచెం పైన పెట్టేస్తున్నారు. లేకపోతే మోస్ట్లీ మనకి స్టోరేజ్ ఎక్కువ వచ్చింది కిచెన్లో కాబట్టి ఏ సామాన్ బయట ఉండాల్సిన పనేమీ లేదు. బట్ ఇద్దరే ఉంటారు కాబట్టి ఇంత స్పేస్ కూడా యూజ్ అవ్వదు అనమాట. అండ్ ఇదంతా కూడా మనకి గ్లాస్ డోర్స్ అవన్నీ వచ్చాయి, స్టోరేజ్ చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పైన కూడాను ఎవ్రీథింగ్ వెల్ కనెక్టెడ్. అండ్ ఈ సైడ్ కూడా స్టోరేజ్ చేయించుకోవచ్చు. బట్ ఉన్నది 2-3 ఉంటారు. అండ్ మేము వచ్చినా సరే ఒక 1 వీక్ 10 days మ్యాక్స్. సో అంత అవసరం లేదని చెప్పేసి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే స్టోరేజ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ అలానో ఈ ర్యాక్స్లోని మనకి యూటెన్సిల్స్ అన్ని పట్టేస్తాయి కాబట్టి ఇంకా కంఫర్టబుల్గానే ఉంటుంది. సో దిస్ ఈజ్ కిచెన్. అండ్ చిమ్నీ కానీ ప్యూరిఫైర్ కానీ ఏది మా పాత ఇంట్లో ఉండేది కాదు, ఈ ఇంటికి వచ్చాక చేయించుకున్నారు అనమాట.
సో ఇట్స్ లైక్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఆ ఇంట్లో చూసిన లైఫ్కి ఇక్కడ లైఫ్ స్టైల్ కొంచెం అప్గ్రేడ్ చేశారు. అండ్ టైంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి అని చెప్తుంటారు కదా, సో అలా అనమాట. ఫైనల్లీ మేమైతే కొత్త ఇంటికి ఇంత త్వరగా వస్తామని అయితే నేను అసలు అనుకోలేదు, బట్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. సో కానీ నేను, మా తమ్ముడు, మమ్మీ, డాడీ అందరం కలిసి ఎప్పుడూ లేము. బట్ నేను వచ్చేటప్పుడు మా తమ్ముడు వస్తుంటాడు, నేను వచ్చేటప్పుడు మా తమ్ముడు ఉండడు, మా తమ్ముడు వచ్చేటప్పుడు నేను ఉండను, అలా అయిపోతూ ఉంటుంది. బట్ ఏదైనా సరే అందరం కలిసి టైం స్పెండ్ చేస్తేనే ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది కదా, సో అది ఎక్కడో మిస్ అవుతుంది. బట్ చూద్దాం ఎప్పటికి కుదురుతుందో మళ్ళీ. ఓకే, సో ఈ ఫ్రెష్నెస్ని క్యాప్చర్ చేద్దామని అయితే ఈరోజు హోమ్ టూర్ చేశాను. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ keep watching Just Sandy Vlogs for more content. Thank you so much for watching. Bye bye.